హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి అమృతధార నావెల్లో ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. మర్నాడు ఉదయం లేచేసరికి ఫోన్ మోగడం, ఆ మోగటం బయట నుంచి ఎవరో అమ్మాయి ఫోన్ చేసి అమూల్య నువ్వు పిలవండి అంటే లేవలేదు, అంటే లేపండి అంటే మీరెవరు అంటే మీకెందుకండి అవన్నీ వివరాలని విసుక్కోవడం. తర్వాత మళ్ళీ అమూల్యకు సంబంధించినటువంటి ఫోన్లు వెంట రావడంతో ఎవరా ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి అన్న అనుమానం రావడం. బాబు ఏడుస్తున్నాడు, అమ్మ కావాలంటున్నాడు అని అవతల నుండి ఒక అమ్మాయి చెప్పడం. అప్పుడు మనోజ్ మనసులో ఒక చిన్న ఆందోళన అనేది మొదలు కావడం. అబ్బాయి ఎవరు, అమ్మ ఏడవడం ఏంది, అమూల్యని పిలవడం ఏంది, అమ్మ అమ్మ అంటున్నాడు అనడం ఏంది అనేటువంటి ఆందోళనతో తను అది ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వస్తుందని తెలిసిన వాళ్ళ ద్వారా సేవా సదనం నుండి అని తెలుసుకొని అక్కడికి వెళ్ళడం. వేరే మిత్రులు వచ్చి చూస్తామంటున్నారని ఏదో ఒక నెపం పెట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి మనోజ్కు అక్కడ వరుణ్ చూడడం, వరుణ్ వాళ్ళ అమ్మ పేరు అమూల్య అని చెప్పడం, అక్కడ ఉన్న వాళ్ళు అచ్చు శివ పోలికలతో వరుణ్ కనపడడం, ఆ చికాకుతో ఇంటికి రావడం. ఇంటికి వచ్చినటువంటి మరి మనోజ్కు ఇంట్లో బామ్మగారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కనిపించడం, చికాకుతో లోపలికి వెళ్ళి పడుకోవడం, బామ్మగారు వచ్చి లేపడానికి ప్రయత్నించడం, ఆమెను చికాకు పడడం. ఇంతవరకు జరిగింది కదా అండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. అయితే ఈరోజు ఎపిసోడ్లో మర్నాడు ఉదయం రుక్మిణమ్మ గారు అమూల్యని తనతో పావురాలపల్లి తీసుకువెళ్ళి దెబ్బలు తగ్గే వరకు పంపనని గట్టిగా చెప్పేసింది. బామ్మ రమ్మంటున్నారు. అతను బయలుదేరుతుంటే అమూల్య వచ్చి చెప్పింది. వెళ్ళు అన్నాడు. ఇక్కడ ఫ్యాక్టరీలో పనులు సందేహంగా అంది. అవే జరుగుతాయి, నువ్వు మొదటి నుంచి లేవుగా. ఆ సమాధానం వినగానే అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను బయటకు వెళ్లే ముందు అమూల్య లెటర్ హెడ్లో ఒక కాగితం చించి దుర్గకిచ్చి అమ్మాయి గారితో సంతకం పెట్టించుకురా అన్నాడు. కాగితం పట్టుకుని అమూల్య తనే వచ్చింది. ఏమిటిది? భయపడకు, నీ పేరిట ఉన్న ఆస్తి కాజేసే కాగితం మాత్రం కాదు, ధైర్యంగా సంతకం పెట్టవచ్చు. నేను పెట్టే తీసుకువచ్చాను. అమూల్య కంఠంలో రోషం ప్రతిధ్వనించింది. నేను మీతో ఒకసారి మాట్లాడాలి. నాకిప్పుడు టైం లేదు. అయితే నేను ఇవాళ పావురాలపల్లి వెళ్ళను, హఠంగా అంటే మొండిగా అంది. వెళ్ళి తీరాలి. నీ క్షేమం కోసం నేను ఇక్కడ ఆదుర్దాతో పనులు మానుకొని కూర్చోలేను. అతని కంఠం అధికారికంగా పలికింది. అమూల్య పెదవిని మునిపంటితో కొరుకుతూ నిలబడింది. బ్రీఫ్ కేస్ తీసుకొని అతను వెళ్ళిపోయాడు. 12 గంటలకి రుక్మిణమ్మ గారు ఫోన్ చేసింది. మేము 3 గంటలకు ట్రైన్కి వెళ్తున్నాంరా. సరే, నువ్వు కూడా మాతో వస్తే బాగుండేది. నాకు ఇక్కడ పనులున్నాయి, కనీసం స్టేషన్కైనా వస్తావా? వీలు కాదు అని ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ మోగింది. ఏమిటి బామ్మ, నాకు పనుందని చెప్పానా? కసిరినట్టే అన్నాడు. హలో, అది అమూల్య కంఠం. అతను బదులు పలకలేదు, మౌనంగా ఉండిపోయాడు. అమూల్య అడగలేక అడుగుతున్నట్టుగా అంది. మీరు దేనికో చాలా బాధపడుతున్నారు, కారణం నేను తెలుసుకోవచ్చా? అతను మాట్లాడలేదు. కాస్త ఆగి అంది. రాత్రి గురించా? అతను కాదని ఖండించలేదు. క్షణం సేపు నిశ్శబ్దం. అమూల్య ఫోన్ పెట్టేసింది. అతను పెట్టేశాడు. అమూల్యకి అర్థం అవని ఆమె కంఠంలో బాధ అతనికి కాస్త ఉపశమనంగా ఉంది. మేనేజరు వచ్చారు. అర్జెంట్ అని లేబుల్ చూపిస్తున్న ఫైల్స్ మనోజ్ ముందు పెట్టి వెళ్ళాడు. ఇదిగా పిలిచాడు. సార్, ఎవరు వచ్చినా సరే నేను లేనని చెప్పేశాయి. అతను వెళ్తుంటే హెచ్చరికగా అన్నాడు. ఇంటి దగ్గర నుంచి వచ్చిన వారైనా సరే నేను లేననే చెప్పు. ఎస్ సార్. అతను ముందున్న ఫైల్స్ని చేత్తో పక్కకు తోసేశాడు. అవి అర్ధరహితంగా అనిపిస్తున్నాయి. అమూల్య ఒక్క చిన్న మాట చెప్పి ఉంటే ఈరోజు ఇద్దరికి ఇంత బాధ ఉండేది కాదు కదా. అతనికి మనసులో బాధ గాయంలా తొలుస్తూ వెళ్తుంది. ఆ రోజు పావురాలపల్లిలో వేణుగోపాలస్వామి ఆలయం చెరువు మెట్ల మీద దృశ్యం, అవే మాటలు గుర్తుకు వస్తున్నాయి. అమూల్య శివ అప్పజెప్పిన అన్ని పనుల కంటే తన కొడుకుని రక్షించుకోవటానికే తన ఆశ్రయం కోరిందనే సంగతి అతనికి బాగా అర్థమైంది. అందులో తప్పు లేదు. మనసు విప్పి ఉన్న నిజమంతా చెప్పి ఉంటే తను అమూల్యని పెళ్లి చేసుకునేవాడా? ఆ పని ఎప్పటికీ జరిగేది కాదు. అతనికి ఇంకా బాగా అర్థమవుతుంది. శివ అమూల్యల పెళ్లి ప్రయత్నం, శివ మరణం, ఇవి జరిగిన 2.5 సంవత్సరాలే. కానీ వరుణ్కి 3 ఏళ్లు దాటినాయి. అంటే పెళ్లికి ముందే ప్రేమ ఫలం అన్నమాట. అతని కళ్ళ ముందు వరుణ్ ముద్దులు మూటగట్టే ముఖం, నమస్తే అంకుల్ అంటూ నవ్వుతూ కనిపిస్తుంది. ఆ చిన్నారి నవ్వు ముఖం
మనోజ్ని వివశుడిని చేస్తుంది. ఈ ప్రపంచంలోకెల్లా అపురూపమైన ప్రాణంగా అనిపిస్తుంది. శివ కొడుకు అనాథగా వృద్ధుల ఆశ్రమంలో వారి పెంపకంలో అనామకుడిగా అతని గుండెల్లో ఆవేశం అగ్ని జ్వాలలాగా వస్తోంది. అమూల్య మీద విరుచుకు పడుతున్నట్టు ఆగ్రహాన్ని అతి కష్టం మీద నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మనోజ్. అమూల్యకి ఎంత ధైర్యం, ఆ ముఖంలో విషాదం. ఇప్పుడు తన నిజం అతనికి అద్దంలో కనిపిస్తుంది. శివ వ్రాసిన వీలునామా అంతరార్థం అతన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. అది శివ చేసిన అర్థం లేని పని అనుకున్న వారంతా కేవలం అమూల్య మీద మోజుతో చేసిన పని అనుకున్నారు. శివకి అమూల్యకి మధ్య ఉన్న అనుబంధం అయిన వరుణ్ భవిష్యత్తు కోసం వేస్తున్న పునాది అనుకోలేదు. శివాని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. చిచి తను కూడా శివ తనని ఎంత పరాయివాడుగా అనుకున్నాడు. మాట మాత్రం కూడా చెప్పలేదు. లేక పెళ్ళైన తర్వాత చెబుదామనుకున్నాడా? బామ్మ నోటికి భయపడ్డాడా? అమూల్య తనతో పెళ్లికి అలా అంగీకరించటం వినగానే మొట్టమొదట తనకు ఆశ్చర్యం కలిగిన సంగతి గుర్తుకు వచ్చింది. తను కళ్ళున్న గుడ్డివాడిలా అమూల్య పరిచిన బందికానాలోకి వెళ్ళాడు. అవును, తనని చేసుకుంటే అమూల్యకి ఆస్తిపరంగా కొడుకు పరంగా అంతా రక్షణే. అందుకే కోరుకుని తన ఆధీన అయ్యింది. మనోజ్కి గుండెల్లో అగ్ని తట్టుకోవటం కష్టంగా ఉంది. 2 రోజుల తర్వాత మనోజు కారులో పావురాలపల్లి వస్తున్నాడు. అతని పక్కన వరుణ్ కూర్చుని ఉన్నాడు. ఇద్దరి మధ్య చనువు బాగా ఏర్పడినట్టు, వరుణ్కి కొత్త పోయినట్టు వరుణ్ చేస్తున్న పనులే చెప్తున్నాయి. అంకుల్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? పావురాలపల్లి. వరుణ్ ఈ పేరు వినగానే చప్పట్లు కొడుతూ నవ్వాడు. భలే భలే భలే, అక్కడ చాలా పావురాలు ఉంటాయా? చాలా ఉండవు. మన ఇంట్లో మేడ మీద అప్పుడప్పుడు వచ్చి వాళ్తాయి. అక్కడ ఎవరున్నారు? అమ్మ ఉంది. భలే, మనం అమ్మ దగ్గరికి వెడుతున్నామా? అవును, భలే భలే. వరుణ్ సంతోషం ఆపుకోలేక మనోజు నడుం చుట్టూ చేతులు వేసి బిగించాడు. నేను అమ్మ దగ్గరే ఉంటాను, ఇక్కడికి రాను అన్నాడు బుంగమూతితో. రావద్దు, నువ్వు ఎప్పుడూ అమ్మ దగ్గరే ముందువు గాని, తలని మురుతూ అన్నాడు. అక్కడ నేను క్రికెట్ ఆడటానికి చోటుందా? చాలా ఉంది. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. తాతమ్మ ఉంది. తాతమ్మ అంటే తాతయ్య ఉన్నాడా? వాళ్ళమ్మ కాదు. మనోజ్కి ఎలా చెప్పాలో తెలియలేదు. నానమ్మ ఉంది. వెంకటి ఉన్నాడు. చిన్న ఉన్నాడు. దుర్గా ఉంది. అబ్బో, ఎంతమందో. అంకుల్, ఆకలేస్తోంది. మనోజు కారాపి వెనుక సీట్లోంచి బ్యాగ్ తీసి శాండ్విచెస్ తినిపించాడు. ఫ్లాస్క్ తెరిచి బోర్న్విటా తాగించాడు. నువ్వు కూడా తాగు. తను తాగేది మనోజు పెదవులకి అందించాడు. మనం తాగు, ఏదైనా మనం 50-50. శివ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మనోజు వరుణ్ మూతి కర్చీఫ్తో తుడిచాడు. అది చూస్తూ, మా అమ్మ కర్చీఫ్ మీద బాగా కుడుతుంది, నీకు తెలుసా? తెలియదు. అమ్మని అడిగి ఇస్తానులే. నీకు మా నాన్న పేరు తెలుసా? తెలియదు. మా నాన్న పేరు శివ. ఎక్కడున్నాడు? వరుణ్ చేతులు బాగా ఎత్తి, అక్కడ దేవుడి దగ్గర ఉన్నాడు. మా అమ్మ చెప్పింది. నేను పెద్దయిన తర్వాత మా అమ్మని తీసుకెళ్తా. అలా అనొద్దు. చప్పున వాడి దగ్గరకు తీసుకొని నోరు తెరవకుండా చెయ్యి అడ్డం పెట్టాడు. కారు మళ్ళీ వస్తుంటే గాలికి ఎగురుతున్న పక్షి కనిపిస్తుంది. దానికి అన్నము ఎవరు పెడతారు అని అడిగాడు. దేవుడు. దానికి అంకుల్ ఉన్నాడా? ఉండే ఉంటాడు. వాటికి కార్లుంటాయా? ఉండవు. వరుణు చిన్న వయసు అయినా ప్రతీదీ తెలుసుకోవాలని ఆసక్తి. కబుర్లు చెప్పి వరుణు లాస్ట్కు నిద్రపోయాడు. వరుణ్ తల మనోజు తొడ మీద ఆనించాడు. మాటికి మనోజు చెయ్యి వరుణ్ తలని నిమురుతోంది. ఒక్కసారి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఆ స్పర్శానందం అనుభవిస్తూ ఇది కల కాదు, నిజమని రుజువు చేసుకుంటున్నాడు. అమూల్యని ఊరు పంపేసిన తర్వాత అదే రోజు ఆఫీసులో అమూల్య సంతకం పెట్టిన కాగితాల మీద తనే స్వయంగా ఇంగ్లీష్లో ఈ విధంగా టైప్ చేశాడు. జమునాబాయి గారికి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగలటంతో నేను మా అత్తగారితో మా ఊరు విశ్రాంతిగా ఉండటానికి వెళ్తున్నాను. ఇప్పట్లో రాను. ఈ ఉత్తరం నా భర్త మనోజు తెస్తున్నారు. ఆయనకి వరుణ్ణిచ్చి పంపగలరు. నా భర్త నేను వరుణ్ణి మాతోనే పెంచుకోవాలని నిశ్చయం చేసుకున్నాం కాబట్టి పంపగలరు. నేను తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. నమస్కారాలతో అమూల్య. ఆ ఉత్తరం తీసుకుని సరాసరి సరస్వతి ఇంటికి వెళ్ళాడు. ఆవిడకి అమూల్యకి కొడుకు ఉన్నాడని, ఆలంబనలో పెరుగుతున్నాడని తెలుసు కాబోలు ఆశ్చర్యపోలేదు.
మనోజు వెంట వచ్చింది. జమునాబాయి ఆ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయింది. నిన్న నాకు తెలియదు అమూల్య పెళ్లి చేసుకుందని తెలుసు, కానీ అంటే మనోజ్ని పెళ్లి చేసుకుంది అనే విషయము నిన్న మనోజ్ వచ్చినప్పుడు అమూల్య భర్త మనోజ్ అని నిన్న మీరు వచ్చినప్పుడు నాకు తెలియదు. అమూల్య పెళ్లి చేసుకుంది అని తెలుసు, కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టు నాకు తెలియదు అని ఆమె జమునాబాయి అన్నది. అప్పుడు మనోజ్ ఏమనంటే పర్వాలేదు అన్నాడు. వరుణ్ణి పంపారు. అమ్మ దగ్గరికి వెళ్దాం అనగానే వరుణ్ కళ్ళల్లోకి వచ్చిన ఆనందం చూసి ఒక్క క్షణం మనోజు మనసు ఈర్ష్యాలేషంతో బాధాపూరితం అయ్యింది. వారిద్దరికి ఒకరికి ఒకరు తను పూర్తిగా పరాయివాడు. ఇదే శివ కొడుకు ఇంకో పరిస్థితుల్లో అయితే ఈ ప్రపంచంలో తనకంటే ఇంకెవరు దగ్గర కానట్టుగా చూసుకునేవాడు. ఇప్పుడు వేరు. అమూల్య ఈ పనికిమాలిన పెళ్ళి అనే ఆఘాతంతో దూరంగా నెట్టేసింది. అమూల్య తన జీవితానికి వీలుగా తనని బాగా ఉపయోగించుకుందనే బాధ మనోజు మనసు మరీ వ్యధాభరితం చేస్తుంది. ఆ రాత్రి అనుభవం అమూల్య దగ్గరికి వచ్చినట్టే వచ్చి ఆదుకోలేనంత దూరంగా వెళ్ళి నిలబడ్డట్టుగా ఉంది. అమూల్యతో తన పెళ్ళి ఈ ప్రపంచానికి అత్యంత సహజంగా ఉండవచ్చు. మిత్రుడు పోతే అతను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని తను చేసుకోవటంలో విపరీతం ఏమీ కనిపించకపోవచ్చు. కానీ ఇది ఇష్టంతో జరగలేదు. మనోజు ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకోబోయి కీచుమంటూ సడన్ బ్రేక్తో పక్కకి కారు తిప్పాడు. అతని గుండెలు కొట్టుకోవటం తగ్గటానికి 2 నిమిషాలు పట్టింది. అతని ఒడిలో పువ్వులా నిద్రపోతున్నాడు వరుణ్. సాయంత్రం అవుతోంది. పక్షులు గూళ్ళకి చేరుకుంటున్నాయి. బోయ్ బోయ్ అన్న కారుహారని విని చిన్న పరుగెత్తుకు వచ్చాడు. మేడ మీద అమూల్యకి కాఫీ ఇచ్చి వస్తున్న దుర్గా తొంగి చూసింది. వెంటనే అబ్బాయి గారు వచ్చేశారు అంటూ మెట్లు దిగి పరిగెత్తింది. కారు హారను గేట్ చప్పుడు వినగానే ఆవుకి మేత వేస్తున్న వెంకటకేడు వచ్చాడు. భగవద్గీత చదువుకుందామని తీయబోతున్న రుక్మిణమ్మ గారు సంబరంగా హాల్లోకి గబగబా వచ్చింది. కారు ఆగింది. వరుణు నిద్రమత్తుగా ఉన్న కళ్ళు తెరిచాడు. మన ఇల్లు వచ్చేసింది దా అంటూ కారులో నుంచి వరుణ్ణి దింపి ఎత్తుకుంటుంటే చిన్న ఈ అబ్బాయి ఎవరా అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు. వెంకటి కళ్ళల్లోనూ అదే ప్రశ్న. అమ్మాయేది అంటున్నాడు వరుణ్. లోపల ఉంది అంటున్నాడు మనోజు వరుణ్ణి ఎత్తుకొని వరండా మెట్లెక్కి లోపలికి వచ్చాడు. దుర్గ కూడా బాబుని చూసి తెల్లబోయింది. మనూ వచ్చావా అంది రుక్మిణమ్మ గారు. అంతలోనే ఈ పిల్లాడెవరు ఆవిడ ప్రశ్నార్థకంగా చూస్తోంది. అప్పటికే అమూల్య మెట్లు దిగి రాబోతూ మధ్యలోనే మనోజ్ చేతుల్లో ఉన్న వరుణ్ణి చూసి ఆగిపోయింది. కళ్ళు వెడల్పైన నమ్మలేనట్టు చూస్తోంది. మనోజు అమూల్య కళ్ళలో భావం గమనించకపోలేదు. ఆ ఆశ్చర్యం అతని మనసులో శూలం దింపినట్టే అయ్యింది. మనోజు వరుణ్కి రుక్మిణమ్మ గారిని చూపిస్తూ ఇదిగో నానమ్మ, ఇదిగో దుర్గా, ఇదిగో వెంకటి అని చెబుతూ అతి సహజంగా మెట్ల వైపు తిరిగాడు. అక్కడ అమూల్యని చూడగానే వరుణు మనోజ్ చేతుల్లోంచి చటక్కున కిందికి జారాడు. అమ్మా అంటూ అమూల్య వైపు పరిగెత్తాడు. రుక్మిణమ్మ గారు దిమ్మరపోయినట్టు చూస్తోంది. ఎవర్రా ఈ అబ్బాయి అంది. అమూల్య పెంపుడు కొడుకు అమ్మ అన్నాడు. పెంపుడు కొడుక? ఆవిడ చిత్రంగా చూసింది. అప్పటికే వరుణు అమూల్య దగ్గరికి వచ్చి కాళ్ళకి చుట్టేసుకుంటూ మరే అంకులు నేను కారులో వచ్చాము అన్నాడు. అమూల్య వాడిని ఎత్తుకుంది. గుండెలకు హత్తుకుంది. గిరిక్కన వెనక్కి తిరిగి పైకి తన గదిలోకి వెళ్ళిపోయింది అమూల్య. మనోజు ఉయ్యాలలో కూర్చుని కాళ్ళు చాచుకుంటూ అబ్బా బామ్మ, హైదరాబాద్ నుంచి కారులో ప్రయాణం, కాఫీ ఇస్తావా ఇవ్వవా, ఏమిటి అలా చూస్తావు, అనుకోకుండా వచ్చాను, సంతోషంగా లేదా అన్నాడు. ఎందుకు లేదురా, ఏమిటో పెద్దదాన్న అయిపోయాను కదా, ఏది చప్పున చెప్పలేకపోతున్నాను అంది. ఆ తర్వాత ఆవిడ ఆ కుర్రాడి గురించి అడగలేదు. మనోజు భోజనం చేశాడు. ఊరిలో ప్రెసిడెంట్ గారి దగ్గరకు వెళ్ళి కాలేజీ గురించిన వివరాలు మాట్లాడి వచ్చాడు. అతను పైకి వెళ్ళలేదు. కిందనే గదిలో పడుకున్నాడు. బామ్మ నిద్రపోయింది. అందరూ పడుకున్నట్టున్నారు. అలికిడి లేదు. అతను పడుకోవటానికి లైట్ తీయబోతుంటే పాదాల శబ్దం అయింది. అతను తిరిగి చూడలేదు. ఆ అడుగుల చప్పుడు అతనికి బాగానే తెలుసు. అమూల్య క్షణంసేపు అలాగే నిలబడింది. మీకు వరుణ్ సంగతి ఎలా తెలిసింది? అమూల్య కంఠంలో జీవం లేదు. చాలాసేపటి నుంచి ఏడ్చినట్టుగా బొంగురుగా ఉంది. మనోజు మాట్లాడలేదు. ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? ఆ మాటలో అర్థింపే తప్ప అధికారం లేదు. వాడు ఉండాల్సిన చోటుకే వచ్చాడు. నీ పుణ్యమా అని
చాలా ఆలస్యంగా. కానీ బామ్మ, ఓహో, ఆవిడ కోసం ఇన్నాళ్ళు దాచావన్నమాట, అదా నీ భయం. పాపం, అవునులే, ఆవిడనే కదూ మొదట ఆకట్టుకుంది. ఈ ప్రపంచంలో ఉన్న వ్యంగ్యం అంతా అతని గొంతులోనే వచ్చిందా అన్నట్టు ఉంది. నేను నేను ఎవరిని బాధ పెట్టకూడదనే అనుకుంటున్నాను. అమూల్య ఏదో చెప్పబోతుంటే అతను చెయ్యెత్తి వారించాడు. నాకు నిద్ర వస్తుంది. అతని కంఠం ఆ ప్రసంగానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఉంది. అతను లైట్ తీశాడు. అమూల్య వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ ప్రయత్నంలో ఇద్దరు ఒకరికొకరు అభిముఖంగా వచ్చారు. వరుణ్ణి ఇక్కడికి తీసుకువచ్చే ముందు నాతో ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? నోర్ముయ్, వరుణ్ గురించి నువ్వసలు నాకు చెప్పావా? నీకెంత ధైర్యం? శివ కొడుకుని అనాథాశ్రమంలో ఉంచుతావా నేను బ్రతికి ఉండగా? అందులో నువ్వు నా ఇంట్లో ఉంటూ శివ కొడుకుని అనాథాశ్రమంలో ఉంచుతావా? అతని గొంతులో అసహ్యం, చీత్కారం, ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమూల్య నిర్విణ్యురాలైంది. అతని మాటల్లో అలాంటి తీవ్రత ఎప్పుడూ చూడలేదు. మనోజు చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు, వరుణు ఈ ఇంట్లో ఇక్కడే శివ కొడుకుగా అన్ని అధికారాలతో పెరుగుతాడు. నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు, ప్రపంచానికి నా భార్యగా. భార్య అన్న మాట అతని పెదవుల మధ్య నొక్కి విరుపుగా వచ్చింది. కానీ ఇంట్లో వాడికి ఆయాగా. అమూల్య గభాల్న అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మనోజు ఒక్క అంగలో వచ్చి చెయ్యి పట్టి ఆపాడు. శాంతం వినకుండా వెళ్తామే, నువ్వేగా ఏరి కోరి నన్ను చేసుకున్నావు. నన్ను ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేశావు. మనిద్దరికి ఈ నరకం తప్పదు. దినదిన గండం అంటూ ఏదో అన్నానే కానీ అది మనిద్దరి భవిష్యత్తు. నువ్వంటే నాకు అసహ్యం, నేనంటే నీ కోపం. మనోజ్ ప్లీజ్, తర్వాత మాట్లాడతాను. మాట్లాడడానికి ఇంకేం లేదు. అతను పట్టుకున్న అమూల్య చెయ్యి నొప్పి పుడుతుంది. వదిలించుకుందామన్నా వదలలేదు. నువ్వు ఈ ఊరు నుంచి పారిపోదామని అనుకుంటున్నావేమో. ఈసారి నువ్వు వెళితే నువ్వు ఎక్కడున్నా పట్టుకోగలను. అబద్ధాలతో జీవితాలు నిర్మించుకుందామని అనుకుంటున్న వారి జీవితాలను అని ఆగిపోయాడు. నేను అబద్ధాలు ఆడలేదు. అమూల్య రోషంగా ఆవేశంగా అంది. నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండను. వరుణ్ణి తీసుకొని వెళ్ళిపోతాను. మనోజ్ చెయ్యి అమూల్య చెంప మీద పిడేళ్ళ తాకింది. అమూల్య దిమ్మరపోయినట్టు చూసింది. చూస్తుండగానే నిరుత్తర అయిన ఆ ముఖంలోకి కోపం, అసహ్యం, రోషం కెరటాల్లా ముందుకు వచ్చేసినాయి. అతని చెయ్యి విదిలించినట్టు వదిలేసింది. మనోజు చెయ్యి బిగింపు అప్పటికే సడలిపోయింది. అమూల్య గిరుక్కన వెనక్కి తిరిగి పారిపోయినట్టే పరుగెత్తి వెళ్ళిపోయింది. మనోజు సోఫాలో కూలబడ్డాడు. అతని మనసు నరకంలో వేగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏం పాపం చేశాడని తనకి శిక్ష? అసలు ఈ అమూల్య అంటే తన మనసులో ఇష్టం ఏర్పడటంతోనే తన జీవితంలో శాస్తి లాంటిది ప్రారంభం అయ్యింది. ఈ పనిష్మెంటు అమూల్యకి కాదు, తనకి. చిన్నప్పటి నుంచి చేయని తప్పుకి తను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అంతే జరిగింది. పెద్ద మార్పేం లేదు. శివాని ప్రేమించాడు. శివ వల్ల లభించింది ఏమిటి? తనని శివ మనసులో మాట చెప్పుకోగలిగే స్నేహితుడుగా కూడా దగ్గరగా కాలేకపోయాడు. దానికి వరుణు కనిపించడమే ఒక ఉదాహరణ. శివ వరుణ్ ప్రాణం పోసుకున్నప్పుడే సరాసరి వచ్చి ఇలా అయింది మనం అని ఉంటే తమ జీవితాలు మరొక రకంగా ఉండేవి కదా. అమూల్యని ఇష్టపడటం ఇంకా క్షమించరాని నేరంగా మారింది. తన జీవితంలో తను మనసారా కోరుకుని ఇష్టపడిన ఒకే ఒక ఆడపిల్లతో జీవితం పంచుకోవాలనుకుంటే ఆ కోరిక అగ్నిగుండంలోకి నెట్టేసినట్టు అయ్యింది. బామ్మ సంగతి ఇప్పుడు అసలు సమస్య. వరుణ్ణి చూస్తే ఎవ్వరికైనా శివ గుర్తుకు రాక మానడు. ఆవిడ వరుణ్ శివ కొడుకు అన్న సత్యం ఏ విధంగా జీర్ణించుకుంటుందో, రాజీకి రావటానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఏది ఏమైనా కానీ బామ్మకి బాధ కలిగించినా, అమూల్యకి నచ్చకపోయినా వరుణు తండ్రి ద్వారా పుట్టుకతో వచ్చిన హక్కుగల అధికారంతో తన సంరక్షణలో ఈ ఇంట్లోనే పెరుగుతాడు. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. వరుణు శివాల అండలేని ఒంటరివాడు కాకూడదు. శివాకి జరిగిన అన్యాయం తను వరుణికి జరగనీయడు. ఇది తన కనీస కర్తవ్యం. ఆలంబనలో తోటి కుర్రాళ్లతో పెరగటం వల్లనేమో వరుణు కొత్త అనేది లేకుండా ఇంట్లో అందరితో త్వరలోనే మాలిమే అయిపోయాడు. చిన్నాతో కలిసి దాగుడు మూతలాడటం,
వెంకటి వెంట చేరి ఆవుకి నేను గడ్డి వేస్తానని అనటం, కింద పెరట్లో నిలబడి మేడ మీద పైభాగంలో ఉన్న అమూల్యని అమ్మా నేను ఎక్కడున్నానో చూడు అని అరవటం, దుర్గ వంట చేస్తుంటే ఏదో ఒక సామాను ఆమె చేతికి అందకుండా తీసుకుపోయి ఇల్లంతా పరుగు పెట్టడం, ఇల్లంతా తనదే అయినట్టు అందరినీ వారు పలకరించకుండా తానే నవ్వుతూ పలకరించి కబుర్లు చెప్పడంతో ఇల్లు సందడిగా మారిపోయింది. రుక్మిణమ్మగారు ఆ రోజు సాయంత్రం మనోజు అమూల్య పెంపుడు కొడుకు అని తీసుకువచ్చినప్పుడు వరుణ్ణి సరిగ్గా చూడలేదు. కానీ రాను రాను వరుణ్ణి చూస్తున్న కొద్దీ ఆమె మనసులో ఎక్కువగా కలకలం అనేది మొదలైంది. మను, ఈ కుర్రాడు అచ్చు మన శివాలా లేడు అంది. మనిషిని పోలిన మనుషులు ఎంతోమంది ఉంటారు బామ్మ అని సమాధానపరిచాడు. అమూల్య ఇంత చిన్న వయసులో ఇంకో కుర్రాడిని పెంచుకోవలసిన అవసరం ఏం వచ్చిందిట? నువ్వే అడుగు. ఒక్క రుక్మిణమ్మగారే కాదు, వెంకటి, దుర్గకి కూడా శివాని చూస్తున్నట్టే ఉంది అన్నారు. కరుణాకరం గారైతే వరుణ్ణి చూసి నోట మాట రానట్టే ఆగిపోయాడు. ఆ రోజు ఉదయం రుక్మిణమ్మ గారు పూజ ముగించుకొని దేవుడికి హారతిచ్చి లేచి వెనక్కి తిరిగేసరికి ఆవిడ వెనక ఎప్పుడు వచ్చాడో వరుణు వచ్చి శ్రద్ధగా కళ్ళు మూసుకొని 2 చేతులు దండం పెట్టి నమస్కరిస్తూ కనిపించాడు. ముద్దులు మురిపాలు మూట కడుతున్న వాడి ముఖం చూసేసరికి ఆవిడకి సంతోషం అనిపించింది. నవ్వొచ్చింది. నానమ్మా ప్రసాదం పెట్టవు చేయి చాస్తూ అడిగాడు. దేవుడు ముందున్న పటిక బెల్లం తీసి వాడి చేతిలో పెట్టింది. వాడిని చూసిన తర్వాత ఆవిడ ఆలోచనలో పడిపోయింది. అమూల్యకి వరుణ్ అంటే ఎంత పంచప్రాణాలో ఆవిడకు చూస్తుంటే తెలుస్తూనే ఉంది. కానీ ఇలా పరాయి బిడ్డని తెచ్చి ఇంట్లో ఒక పిల్లాడిలా చేయటం ఆవిడకి సుతరాము గిట్టడం లేదు. అయినా అమూల్య పెళ్లికి ముందు కానీ పెళ్ళైన వెంటనే కానీ వరుణి సంగతి తనకు చెప్పకుండా దాచటం కూడా ఆవిడకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అమూల్య వరుణ్ణి ఎత్తుకొని గుండెలకి హత్తుకుంటుంటే ఆవిడకి మనసులో చిటపట అనిపిస్తుంది. అమూల్య, మనోజుల సంతానానికి కావలసిన ఆధిక్యత ఈ దిక్కుమాలిన పిల్లాడు వచ్చి ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తుండటం ఆవిడకి సుతరాము నచ్చడం లేదు. ఈ పిల్లాడిని మన ఇంట్లో ఉంచుకోవడం దేనికి? ఎక్కడికైనా పంపొచ్చుగా. ఊరుకోబామ్మ, అమూల్య వింటే బాధపడుతుంది. ఈ పిల్లాడి గురించి నీకు ముందే చెప్పిందా? అయితే నువ్వే నన్ను దగా చేశావన్నమాట. నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవో ఏమో అని భయం వేసింది బామ్మ. అయినా ఈ లోకం ఏమనుకుంటుంది? రకరకాల పుకార్లు బయలుదేరుతాయేమోనని భయంగా ఉంది. కొన్ని విషయాల్లో భయపడి మనం ఏం చేయలేం బామ్మ. ఆవిడ తల తిప్పింది. మను చెప్పిన సమాధానాలు ఆవిడకి నచ్చలేదు. వీడికి ఇష్టమే, అందుకే ఇలా ఊరుకున్నాడు. మను కూడా వరుణ్ణి సమర్థించడంతో ఆవిడ ఏం చేయలేకపోతుంది. ఇది వరకు ఏదైనా సమస్య వస్తే మనోజు దగ్గర కూర్చొని తన బాధ చెప్పుకొని ఉపశమనం పొందేది బామ్మ. వరుణ్ విషయంలో ఆవిడ ఒంటరి అయిపోయినట్టుగా అనిపిస్తుంది. పైనుంచి శివ పోలికలు. శివ, నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళు శివా కొడుక అని అంటున్నారు. ఇది ఎక్కడి తగలాటకం? ఆవిడ అమూల్యని 4 రోజుల పాటు తన దగ్గర అట్టి పెట్టుకోవాలని ఎంతో ఆత్మీయత తీసుకొని వచ్చింది. ఈ వరుణొకడు పానకంలో పుడకలా తయారై ఆవిడ మనశ్శాంతి హరిస్తున్నాడు. పైకి తనతో అమూల్య పక్షం వహించి మాట్లాడుతున్నాడే కానీ వీడి మూలంగా అమూల్యల మధ్యన కూడా అభిప్రాయ భేదం వచ్చినట్టే ఉంది. ఇద్దరూ సీరియస్గా ఉండటం ఆవిడ నిష్ట దృష్టికి రాకపోలేదు. మనోజు అమూల్యకి తనకి అభిప్రాయ భేదం వచ్చినట్టు తెలియకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాడు. వరుణ్ణి తీసుకువచ్చిన మొదటి రోజు అతను కింద గదిలో ఉండిపోయినా మరుసటి రోజు మేడ మీదకి వెళ్ళి తన గదిలో పడుకున్నాడు. పడుకునే ముందు అమూల్య ఒడిలో కూర్చొని ఉన్న వరుణ్ణి, వరుణ్ రా, నీకు మంచి కథ చెప్తాను అన్నాడు. వరుణు పరిగెత్తుకు వచ్చాడు. మనోజు కథ చెప్తుంటే వరుణు కిలకిలా నవ్వుతూ మనోజు ఛాతీ మీద పడుకొని 2 చేతులు గుప్పిటగా బుగ్గలకి ఆనించుకొని కళ్ళు పెద్దవి చేస్తూ వినసాగాడు. వింటూనే అతని ఛాతీ మీద నిద్రపోయాడు. కొంచెం సేపైంది. అమూల్య గుమ్మంలోకి వచ్చింది. లోపలికి అడుగు పెట్టలేదు. వరుణ్ణి ఇవ్వండి, తీసుకువెళ్తాను అంది.
వాడు ఉండవలసిన చోటునే ఉన్నాడు, అక్కర్లేదు అన్నాడు. ఆ రాత్రి తర్వాత మనోజు ఉదయం ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతనికి ఆ నిమిషం హైదరాబాదు వెళ్ళిపోవాలని, మళ్ళీ అమూల్యకి ముఖం చూపించలేనని అనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు. ఇది తను అనుకున్నదే. రోజు రోజున ఒక నూతన నరకం. అతను స్థిర నిశ్చయంతో ఇంటికి వచ్చాడు. అమూల్య వరుణ్ణి పైనుంచి కిందికి దిగనీయలేదు. వరుణ్ వరుణ్ మేడ మెట్లు దిగువన ఉండి పిలిచాడు. వరుణు పరిగెత్తుకు వచ్చాడు. మనోజు ఎత్తుకున్నాడు. అంకుల్, మమ్మీ నన్ను కిందకి రావద్దంటోంది అంటూ ఫిర్యాదు చేశాడు వరుణ్. మమ్మీ అలాగే అంటుందిలే. అంకుల్, మమ్మీ ఎందుకు ఏడుస్తోంది అడిగాడు. నువ్వు నవ్వించు, ఏడుస్తుంటే ఏం చేస్తున్నావు? అమూల్య భోజనానికి రాలేదు. అదేమిటి, ఒంట్లో బాగాలేదా? రుక్మిణమ్మ గారు ఆదుర్దాగా అడిగింది. ఆవిడ లేచి వెళ్ళబోతుంటే మనోజు తనే వెళ్ళాడు. అమూల్య మంచం మీద కూర్చొని ఉంది. ఆ కూర్చోవటం ప్రాణం లేని బొమ్మల నిస్తేజంగా ఉంది. భోజనానికి రా అన్నాడు. అమూల్య ఉలికిపాటుగా గుమ్మం వైపు తిరిగి చూసింది. అమూల్య ముఖం చూడగానే అతనికి నోట నుంచి మాట రానట్టయింది. అమూల్య చెంప మీద అతని చేతివేళ్లు తగిలిన చోట కమిలి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని కళ్ళలోకి ఆత్మన్యూనత భావం వచ్చింది. అమూల్య అన్నానికి రానని ఎందుకు అందో అర్థమైంది. అమూల్యని అనునయించాలని, జరిగిన సర్వం మర్చిపోయి ఆమెను దగ్గరకు తీసుకోవాలని ముందుకు వేగంగా పరుగుతీస్తున్న మనసుని నిగ్రహించుకున్నాడు. నేను రాక్షసంగా ప్రవర్తించిందే నీకు తెలుస్తోంది. నాకు నువ్వెంత పిచ్చెక్కించావో అర్థం చేసుకో అన్నాడు. అతను అంటుండగానే రుక్మిణమ్మ గారు వెనకే వచ్చింది. భోజనానికి రా అమూల్య. ఆకలిగా లేదు. అమూల్య చప్పున చెంపకి చెయ్యి ఆనించుకున్నట్టుగా అడ్డు పెట్టుకుంటోంది. ఆవిడ అమ్మా నాయనా అంటూ బ్రతిమిలాడలేదు. కోపగించుకున్నట్టుగా కిందికి వెళ్ళిపోయింది. మనోజు కిందికి వచ్చేసి ముందు అన్నాడు. నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లో ఉండక తప్పదు. కనీసం కొన్నాళ్ళైనా వరుణు మా అందరి దగ్గర నీ బెంగ లేకుండా అలవాటే అయ్యేంత వరకైనా అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమూల్య మామూలుగానే ఉంది. బామ్మ ఎదురుగా, నౌకర్ల ఎదురుగా ఇద్దరు మామూలు భార్యాభర్తల్లాగానే తిరుగుతున్నారు. కానీ రాను రాను రుక్మిణమ్మ గారు వరుణ్ణి ఆ ఇంట్లో సహించడం ఇంకా తన వల్ల కాదని అనే ధోరణి బయటపడింది రుక్మిణమ్మ గారిది. ఒకసారి ఆవిడ ఉయ్యాల్లో కూర్చొని ఒక్కలు కత్తిరించుకుంటోంది. వరుణ్ హఠాత్తుగా వచ్చి ఆ డబ్బా ఎత్తుకొని పారిపోయాడు. ఏయ్ ఇక్కడివ్వు కసురుతూ అరిచింది. దూరంగా నిలబడి వరుణు డబ్బా నెత్తి మీద పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ నానమ్మా నన్ను అందుకో పరిగెత్తు అన్నాడు. అల్లరి వేధవా, చంపేస్తా. ఆవిడ లేచింది. వరుణు వరండాలోకి పరిగెత్తాడు. ఆవిడ పరిగెత్తలేక ఆయాస పడుతుంది. ఇంతలో వెంకటి అటు వచ్చాడు. ఒరేయ్ వెంకటి, ఆ విధవని పట్టుకో అంది. వెంకటి పరిగెత్తి చివరకు పట్టుకున్నాడు. వరుణు కిలకిలా నవ్వుతూ ఆ ఇల్లు ఆ నవ్వులతో వరుణ్ నవ్వుతూ ఉంటే ఆ ఇల్లంతా మారుమోగిపోయింది నవ్వులతో. ఇలా తీసుకురా వాడిని అంది. వెంకటి ఎత్తుకొని తీసుకువచ్చాడు. అప్పటికే ఆవిడ కేకలు, వరుణ్ నవ్వు విని అమూల్య పరిగెత్తుకొని వచ్చింది. బామ్మగారికి డబ్బా ఇచ్చేయమ్మా అన్నాడు వెంకటి. ఈ లోపల ఆవిడే గుంజుకున్నట్టుగా తీసుకుంది. ఆ తర్వాత ఈడ్చి చెంప మీద ఒకటి వేసింది. బిత్తరపోయిన వరుణు ఏడుపు లంకించుకున్నాడు. వెంకటి కూడా తెల్లబోయాడు. అమూల్యని చూసి వరుణు వెంకటి చేతిలోంచి జారి పరిగెత్తాడు. ఎన్నిసార్లు చెప్పినా కిందకి రావద్దని వినవు కదా. అమూల్య కూడా వీపు మీద ఒక దెబ్బ వేసింది. వరుణు ఏడుపు ఇంకా ఎక్కువైంది. గబాల్న వచ్చి వెంకటి ఎత్తుకున్నాడు. ఇంతలో మనోజు బయట నుంచి వచ్చాడు. వరుణు ఏడుస్తూ కనిపించాడు. అమూల్య చప్పున రా అంటూ చేతులు చాచింది. నేను రాను పో చెయ్యి రోషంగా తోసేశాడు. మనోజు వస్తూనే ఏడుస్తున్న వరుణ్ణి దగ్గరకు తీసుకున్నాడు. ఎందుకమ్మా, ఏమైంది? వెంకటి ఎందుకు ఏడుస్తున్నాడు వరుణ్ అని అడిగాడు. ఎందుకా, నేనే 2 వాయించాను అంది రుక్మిణమ్మ గారు. అమ్మ కూడా నన్ను కొట్టింది అంకుల్ ఏడుస్తూ చెప్పాడు. నిజమేనా? ఏమైంది వెంకటి అసలు అడిగాడు. వెంకటి క్లుప్తంగా చెప్పాడు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మార్పు సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు, లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రిప్షన్లు ఎల్లవేళలా మన మార్పు సాహితీ ఛానల్కి మీ ప్రోత్సాహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందామండి. ఉంటానండి. మీ మార్పు సాహితీ ఛానల్.